బ్రేకింగ్ చూస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో రోజ్గార్ అజీవికా మిషన్ బిల్ 2025 కోసం వికసిత్ భారత్ గ్యారంటీ బిల్లును లోక్సభలో కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు పథకాల మార్పును తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లుపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, అధికార పక్ష నేత కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఇది ఎంజీ నరేగా చట్టాన్ని బలహీనపరచడమేనని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. జాతిపిత మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కేంద్ర నిధులను తగ్గిస్తూ పెత్తనం పెంచుతోందని ధ్వజమెత్తారు. పథకాల పేర్లను మార్చడం అంటే మోదీ ప్రభుత్వానికి ఎందుకంత ఇష్టమో అర్థం కావడం లేదన్నారు ప్రియాంక. ఈ పథకం కింద పనిచేయించే హక్కును కొత్త బిల్లు గ్రామ పంచాయతీల నుంచి దూరం చేస్తోందన్నారు ప్రియాంక గాంధీ. महात्मा गांधी जी मेरे परिवार के नहीं थे, लेकिन मेरे परिवार जैसे ही हैं और इस पूरे देश की यही भावना है सर. नो, वेरी गुड सर, इस पूरे देश की यही भावना है. नो, माननीय सर आखिरी बात खत्म करूं. महात्मा गांधी जी मेरे परिवार के नहीं. ఇక విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిప్పికొట్టారు. మహాత్మా గాంధీ అంటే తమకు ఎంతో గౌరవమని, ఆయన సిద్ధాంతాలను తమ సర్కార్ పాటిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వాల కంటే మోదీ సర్కార్ ఎంతో కృషి చేసిందని తెలిపారు. పేదల సంక్షేమం, ఉపాధి పెంపు కోసమే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు తెలిపారు. भरपूर रोजगार मिले, उसकी गरिमा को सम्मान हो, दिव्यांग, बुजुर्ग और महिला, अनुसूचित जाति, जनजाति, उनको और प्रोटेक्शन दिया जाए, इसके लिए ये बिल लेके आए हैं. 125 दिन की गारंटी है, गारंटी ये कहीं पर कमजोर नहीं हुई. उस गारंटी को हम पूरा करेंगे. गांव का संपूर्ण विकास भी करेंगे और कृषि और मजदूरी दोनों में संतुलन स्थापित करने का काम करेंगे. इसलिए माननीय अध्यक्ष महोदय, ये पूरा बिल महात्मा गांधी जी की भावनाओं के अनुरूप है, राम राज की स्थापना के लिए है. बहुत बहुत धन्यवाद. राष्ट्रीय एक ही विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए. जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. अनुमति प्रदान की जाती है. माननीय मंत्री जी विधेयक को पुनर्स्थापित करें. माननीय अध्यक्ष महोदय, मैं विधेयक को पुनर्स्थापित करता हूँ. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గాంధీజీ ఆదర్శాలను కేంద్రం అవమానిస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీకి 2 అంశాలు అస్సలు గిట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆలోచనలు, పేదల హక్కులు మోదీకి నచ్చవని ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు రాహుల్. ఉపాధి హామీ పథకం గ్రామీణులకు జీవనరేఖ లాంటిదని, పేదలకు ఆర్థిక భద్రత కల్పిస్తోందని తెలిపారు. గాంధీజీ గ్రామ స్వరాజ్యం ఆలోచనల ప్రతిరూపమే ఉపాధి హామీ పథకమని రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు.